వంటి సిద్ధ మనస్సును మనము తొడుగుకొని నిలవబడాలి సైతాను ఎదిరించుటకు. ఆరవదిగా ఇవన్నీయు కాక విశ్వాసం అనేటువంటి డాలును మనము పట్టుకోవాలి. ఆ డాలును పట్టుకొనుట వలన సైతాను విసిరేటువంటి అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి మనము శక్తిమంతులుగా ఉంటాము. ఏడవదిగా రక్షణయను చిరస్రాణమును మనము ధరించుకోవాలి. దేవుడిచ్చే రక్షణ ఎంతో గొప్పది కనుక మన యొక్క తలకు ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు, తలంపులు రాకుండా మన శరీరమునకు, మన యొక్క తలకు రక్షణ అనేటువంటి శిరస్రాణమును తొడుగుకోవాలి. చివరిగా 8వగా దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును మనము